వెల్కమ్ టు V3 న్యూస్. వారం లాగానే ఈ వారం కూడా కాచం కామెంట్స్తో మీ ముందుకు వచ్చాం. వారంలో జరిగిన రాజకీయ సమీకరణలపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ V3 న్యూస్ చైర్మన్ కాచం గారి కలం నుండి జాలువారిన చిరుజల్లుల సమాహారమే వీక్లీ రౌండప్. సమగ్ర రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అవేంటో ఒకసారి చూద్దాం. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ తనదైన పాలనను సరికొత్త రూపంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న రెవెన్యూ చట్టాన్ని ఇక రానున్న గాంధీ జయంతి నుంచి తనదైన పాలనలో కొత్త పుంతలు తొక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంది. మా పరిపాలన సంతృప్తికరంగా సాగింది, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అంటూ ప్రజలకు బాధ్యతాయుతమైన హామీలు ఇస్తూ ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ సర్కార్. ఇక అదే జోరులో మరొక ముందడుగు వేసి ప్రజలకు పాలనాపరమైన ఇబ్బందులేమీ ఎదురుకాకుండా చూడాలి అంటూ రెవెన్యూ భూతాన్ని తరుము కొట్టడానికి ఈ గాంధీ జయంతిని పురస్కరించుకొని కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రెవెన్యూ చట్టంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ఈ వ్యవస్థలోని సమస్యలను అన్నింటినీ తొలగించి ప్రజలందరికీ కష్టాలు తీర్చేలా కార్యాచరణ ఉండబోతుందని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని 100% పారదర్శకంగా అమలు చేస్తామని ఖరాఖండీగా చెప్పటం ఆయన మడమతిప్పని వ్యక్తిత్వానికి నిదర్శనం. ప్రజలపై ఆయనకున్న అంకిత భావం అటువంటిది. రెవెన్యూ చట్టం ద్వారా రైతులు ఎంతో కష్టాలు పడుతున్నారని, ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యలకు పాలవుతున్నారని ఆ విషయాన్ని గమనించిన కేసీఆర్ ఆ దిశగా రెవెన్యూ చట్టంలో కొత్త చట్టంగా మార్పు చేయాలనే ఉద్దేశంతో కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అయితే సెప్టెంబర్లో జరిగే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తామని, అలాగే పంచాయతీరాజ్ పురపాలక చట్టాలు సంస్కరణ ద్వారా తెలంగాణ పాలన కొత్త పుంతలు తొక్కుతోందని ఆయన చెప్పారు. వాస్తవానికి ఇటు పంచాయతీరాజ్ శాఖలో అటు రెవెన్యూ చట్టంలో ఎన్నో లొసుగులున్నాయి. రెవెన్యూ అంటే వసూలు చేయటమని ఇది కేసీఆర్కు నచ్చకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఒకానొక దశలో ఒక రైతుతో స్వయంగా మాట్లాడడం మనందరికీ తెలుసు. రైతుల కష్టాలని తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా రైతుల్లో ఇప్పుడు ఆనందోత్సాహం పెల్లుబుకుతోంది. అలాగే పంచాయతీరాజ్లోనూ సమస్యలు ఉండటంతో రెవెన్యూ శాఖను పంచాయతీరాజ్ శాఖకు మార్పు చేయటం ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. నిజమే, రెవెన్యూ చట్టంలో ఎన్ని సమస్యలున్నాయో మనందరికీ తెలుసు. రైతుకు పాస్బుక్లు రావాలన్నా, పట్టాదారు పాస్బుక్లో పేరు ఎక్కించాలన్నా ఇలాంటి చిన్న పనులు కూడా చెప్పులరిగేలా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగటం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కొక్క దిశగా పక్కా కార్యాచరణగా ముందుకు వస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ దిశగా రెవెన్యూ చట్టంలోనూ అటు పంచాయతీరాజ్ చట్టంలోనూ మార్పులు తీసుకువచ్చి సరికొత్త అధ్యాయం రాయనున్నారు. అలాగే మరీ ముఖ్యంగా కేసీఆర్ను ఆలోచింపజేసిన విషయం లంచాలు లేనిదే పనులు కావటం లేదని ప్రజల నుంచి ఎన్నో వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తూ ఉండటంతో తప్పు చేస్తున్నామనే భయం రెవెన్యూ అధికారులకు లేకపోవటం వల్లనే ఇది జరుగుతోందని, ఈ దుస్థితి పోవాలని, ఇందుకోసం ప్రభుత్వం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది అని కేసీఆర్ బలంగా నమ్మి ఆ దిశగా అడుగులు వేస్తూ అవినీతిపై కలెక్టర్లు నిఘా వేయాలని, అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించేయాలని సీఎం కేసీఆర్ దృఢంగా నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్ల అభిప్రాయాలను సేకరించారు. అలాగే కలెక్టర్ పేరు మార్చి కొత్త పేరు తెస్తాం, పన్నుల వసూళ్ల కోసం బ్రిటిష్ ప్రభుత్వం హయాంలో ఈ పేరు పెట్టారు, కానీ ఇప్పుడు పన్నులు లేవు, బస్సులు లేవు అంటే కలెక్టర్ అని ఉండటం సహేతుకం కాదు, పాలనాధికారి లేదా మరో పేరు పెట్టేలా ఆలోచింపచేస్తున్నామని కేసీఆర్ ప్రజా నివేదికలో ఎన్నోసార్లు ప్రకటించారు. అందులో భాగంగానే కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేశారు. జిల్లా సంఖ్యను 10 నుంచి 33కు పెంచటం వల్ల కలెక్టర్గా చాలామందికి అవకాశాలు వచ్చాయి. కలెక్టర్లు కొంతమంది మాత్రమే బాగా పనిచేస్తున్నారన్న వాదనను ప్రభుత్వం వినిపించింది.
ఇక మిగిలిన వారి పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. కలెక్టర్లు జిల్లా పాలనపై తమదైన ముద్ర వేసి కేసీఆర్కు చూపించారు. ఇక రానున్న రోజుల్లో రైతులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా చేస్తామని, ఈ దిశగా ఖరాఖండిగా వ్యవహరిస్తామని కేసీఆర్ కలెక్టర్లకు సూచించారు. ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం మెడపై కత్తిపడింది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణానికి సంబంధించిన అవినీతి నగదు అక్రమ రవాణా కేసుల్లో చిదంబరంపై దాఖలైన కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అసలు ఐఎన్ఎక్స్ కేసు అంటే ఏమిటో, దీని కథ కమామేషి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరంకి న్యాయస్థానాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మీడియా కుంభకోణం, అవినీతి నగదు, అక్రమ చెలామణి తదితర కేసుల్లో ఆయనపై కేసు నమోదైంది. ఐఎన్ఎక్స్ కేసు అసలు అదంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. 2007లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఆ సమయంలో 305 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అందుకోవటానికి మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు పచ్చ జెండా ఊపింది. అయితే ఈ వ్యవహారంలో ఆ నగదును అందుకున్న కంపెనీలన్నీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చిదంబరం కొడుకు కార్తీ చిదంబరం చేతుల్లో ఉన్నాయన్నది సిబిఐ, ఈడీల వాదన. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మాత్రమే ఈ ఆమోదం తెలపాల్సి ఉన్నప్పటికీ నిబంధనలను ఉల్లంఘించి ఎఫ్టీపీ ద్వారా వచ్చేలా చిదంబరం చక్రం తిప్పారని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. అయితే ఈ కేసు విషయంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అనేకసార్లు దర్యాప్తు అధికారులు చిదంబరాన్ని ప్రశ్నించారు. 3,500 కోట్ల ఎయిర్సెల్ యాక్సిస్ ఒప్పందం కేసుల్లోనూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇవే కాకుండా అంతర్జాతీయ విమానయాన సంస్థలకు మార్గాలను కేటాయించటం, అవకతవకలకు పాల్పడడం ద్వారా ఎయిర్ ఇండియాకు భారీగా నష్టం కలిగించారన్న కేసుకు సంబంధించి కూడా చిదంబరంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు అప్పణంగా 305 కోట్ల విదేశీ నిధులు అందేలా ఎఫ్టీపీలో అక్రమాలు జరిగాయని చిదంబరంపై ఉన్న అభియోగం. అయితే ఆగస్టు 18న సిబిఐ ఎదుట హాజరు కావాల్సిందిగా కార్తిక్ చిదంబరాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై 2017 మే 17న సిబిఐ చిదంబరంపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల కాంగ్రెస్ అధికారం కోల్పోవటం, బీజేపీ అధికారంలోకి రావటం, అక్టోబర్ 9న భాజపా ప్రభుత్వం తన పైన కార్తిక్ పైన రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని చిదంబరం సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు. ఇక 2018 ఫిబ్రవరి 28న చెన్నై విమానాశ్రయంలో కార్తిక్ను అరెస్ట్ చేసింది సిబిఐ. ఆ తర్వాత ఢిల్లీకి తరలించి ఒకరోజు పోలీస్ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతించింది. 2018 ఆగస్టు 20న చిదంబరం బెయిల్కు దరఖాస్తు చేయగా ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీనిపై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అక్టోబర్ 11న ఐఎన్ఎక్స్ మీడియా నగదు అక్రమ కేసులో భారత్, బ్రిటన్, స్పెయిన్లోని కార్తిక్ చిదంబరానికి చెందిన 54 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంది ఈడీ. ఇక జూలై 25న చిదంబరాన్ని అరెస్టు చేయకుండా హైకోర్టు తాత్కాలిక రక్షణ కల్పిస్తూ ఆదేశాన్ని జారీ చేసింది. మార్చి 23న 23 రోజుల జైలు జీవితాన్ని కార్తిక్ చిదంబరం అనుభవించి తర్వాత బెయిల్ తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి తప్పులు చేయలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం వాదన. ఏది ఏమైనా సీన్ రివర్స్ అయిందనే చెప్పాలి. 2010లో కాంగ్రెస్ నేత పి చిదంబరం యూపీఏ సర్కార్లో కేంద్ర హోంమంత్రిగా ఉండేవారు. అప్పట్లో అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉండేవారు. ఆయన హయాంలో అంటే 2005లో ఆ రాష్ట్ర పోలీసులు సొహ్రబుద్దీన్ షేక్ అనే నేరస్తుడిని అరెస్ట్ చేశారు. అయితే ఆనాడు పోలీస్ కస్టడీలో ఉన్న సొహ్రబుద్దీన్ అనుమానాస్పదంగా మృతి చెందడం ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలతో హత్య ఆరోపణల కింద సిబిఐ అధికారులు అమిత్ షాను అరెస్టు చేశారు. తాజాగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా వ్యవహరించటం, ఈ సమయంలో
ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంలో చిదంబరం సిబిఐ అధికారులు ఇరుక్కోవటం, అరెస్ట్ కావటం సీన్ రివర్స్ అయింది అని చెప్పక తప్పదు. ఒకవైపు కేంద్ర మాజీ హోంమంత్రి నేనేం తప్పు చేయలేదని వాదించటం, సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించటం, ఇంకోవైపు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గట్టిగా పట్టుబట్టడంతో ఇది ఏ వైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. ట్రాఫిక్ ఉల్లంఘనలపై హైదరాబాద్లో పోలీస్ అధికారులు ఎన్నిసార్లు రూల్స్ రెగ్యులేషన్స్లు పెట్టినా వాహనదారులు మాత్రం దాన్ని బ్రేక్ చేయడం అలవాటుగా మారిపోయింది. అయితే ఇక ముందు ఆ విషయాలు ఏవి చెల్లవు. ఎందుకంటే గీత దాటితే భారీగా జరిమానాలు విధించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక మద్యం మత్తులో వాహనాలు నడిపితే 10,000 రూపాయల వరకు జరిమానా విధించే దిశగా దశల వారీగా నూతన నిబంధనలు అమలుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ విభాగం. ట్రాఫిక్ నియంత్రణలో ట్రాఫిక్ పోలీసులదే కీలక పాత్ర అని చెప్పాలి. రాత్రి పగలోనే తేడా లేకుండా కంటికి రెప్పల భాగ్యనగరంలో ట్రాఫిక్పై కొనుకు లేకుండా డ్యూటీ చేస్తున్న పోలీసులకు ఇకపై ఊరట కలగనుంది. ఎందుకంటే ఇకపై ట్రాఫిక్ రూల్స్ గీత దాటితే భారీగా వాత పెట్టింది ట్రాఫిక్ విభాగం. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులు ఇక జేబులు ఖాళీ చేసుకోవాల్సిందే. ప్రస్తుతం వసూలు చేస్తున్న అపరాధ రుసుమును కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. హెల్మెట్ వాడకపోతే ప్రస్తుతం 100 రూపాయలు ఉంది. ఇది ఇప్పుడు 1000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. మద్యం మత్తులో వాహనాలు నడిపితే గతంలో 2000 రూపాయలు ఉండేది. అయితే ఇప్పుడు అది 10,000 రూపాయల వరకు పెరిగింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే గతంలో 100 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1000 రూపాయలకు పెరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడిపితే గతంలో 500 రూపాయలు ఉండేది. ఇప్పుడు 5,000 రూపాయల వరకు పెరిగింది. ఇలా ప్రతిదానికి 1కి 10ంతలుగా పెంచుతూ ట్రాఫిక్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఏది ఏమైనా ప్రజల్లో చైతన్యం రాకపోతే ట్రాఫిక్ యాజమాన్యం ఇలాంటి భారీ రుసుములు విధించిన ప్రజలు ఈజీగానే తీసుకుంటారేమో. సమాజం బతుకుపై బాధ్యత, ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ బండి నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రమాదాలను నియంత్రించుకోవచ్చు. అలాగే మన పక్కవారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుకోవచ్చు. తస్మాత్ జాగ్రత్త వాహనదారులు. వాహనం నడిపేటప్పుడు జీబ్రా లైన్ దాటకుండా ఉండాలని గుర్తుపెట్టుకోండి. అలాగే మద్యం మత్తులో తాగి బండి నడపకండి. అలా నడిపితే ఇకపై భారీ మొత్తంలో మీ జేబులు ఖాళీ కావాల్సిందే. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రతిపక్ష పార్టీగా ఒక్క బీజేపీకే సత్తా ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా నగరానికి వచ్చి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా టీఆర్ఎస్పై అనేక విమర్శలు గుప్పించారు. అలాగే తెలంగాణలో ముస్లిం కుటుంబాలకు సభ్యత్వం కూడా అందజేశారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్తో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ చేతిలో ఓటమి పాలు కాక తప్పదని హెచ్చరించారు. దీనిపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తనదైన శైలిలో జేపీ నడ్డాపై అనేక విమర్శలు గుప్పించారు. ఇదంతా గమనిస్తూ ఉంటే అప్పుడే ఎన్నికలు మళ్లీ వచ్చాయా అని ఇరకాటంలో పడ్డారు జనాలు. బీజేపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా టీఆర్ఎస్పై చేసిన విమర్శలకు ప్రతిదాడిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చాడు. నిన్న పెద్దాయన వచ్చాడు. ఆయన బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడట. ఆయన పేరు జేపీ నడ్డా అట. నేనైతే ఆయన పేరు ఇంతవరకు వినలేదు. కానీ ఆయన మాటలు విన్నాక మొత్తం మీద ఒకటైతే నాకు అర్థమైంది. ఆయన పేరు జేపీ నడ్డా కాదు, పచ్చి అబద్ధాల అడ్డా అని ఘాటుగా విమర్శలు చేశారు కేటీఆర్. జేపీ నడ్డా గారు 103 స్థానాల్లో మీకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక్కడ బీజేపీ ఎక్కడుందంటూ ఎదురుదాడికి దిగారు. కర్ణాటకలో మీరు పన్నిన పన్నాగం ఇక్కడ మా తెలంగాణలో పారదు. హైదరాబాద్లో విద్వేషాలను రెచ్చగొట్టొద్దని హితవు పలికారు. అంటే ఒక రకంగా బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పకనే చెప్పినట్లు చెప్పారు కేటీఆర్. అంతేకాకుండా ఉచిత విద్యుత్తు, పెన్షన్లు, ప్రసూతికి మీరేమైనా సాయం ఇచ్చారా అంటూ కౌంటర్ ఇచ్చాడు. టీఆర్ఎస్పై బీజేపీ టీఆర్ఎస్పై ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటే మేమేమన్నా తక్కువ తిన్నామా అంటూ కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరూ తోడు దొంగలంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. ఇదంతా గమనిస్తుంటే ప్రజలకు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.
వాస్తవాన్ని జీర్ణించుకోలేక వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటున్నారని అనుకుంటున్నారు. ఇక తెలంగాణలో బీజేపీ ఎక్కడుందో వెళ్లి నీ చెల్లిని అడుగంటూ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ రాష్ట్ర బీజేపీ క్యాడర్ విమర్శల దాడికి దిగింది. ఎన్నికలకు 4 సంవత్సరాల ముందుగానే తెలంగాణలో బీజేపీ పార్టీ ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని గట్టిగానే పోరాడుతోంది. ఒకవైపు ఇప్పుడు ముంచుకొస్తున్న కార్పొరేట్ ఎలక్షన్లు, మరోవైపు బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ఇంకోవైపు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు. ఇలా రాష్ట్రమంతా ఇప్పుడు పార్టీ నేతలు సభ్యత్వాల పనిలో నిమగ్నమయ్యారు. రాజకీయ సమీకరణాలు రాష్ట్రంలో వాడివేడిగా జరుగుతుంటే వాతావరణంలో వచ్చిన మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు జ్వరం వచ్చినంత పని అవుతుంది. సాధారణంగా వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఏటా జ్వరాలు రావడం సహజమే. అయినా ఈసారి సమస్య తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. ఆగస్టు 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 43.3 లక్షల కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఆసుపత్రిలో ఓపీ విభాగాల వద్ద నిలబడలేక కూర్చోలేక రోగుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా 1-2 జ్వరం బారిన పడి నరకాన్ని అనుభవిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల రాష్ట్రంలో ఈసారి రోగుల సంఖ్య ఎక్కువ మొత్తంలో కనిపిస్తోంది. మొత్తం రోగుల్లో చూసుకుంటే చాలామంది అంటే సగం మంది చిన్నారులు ఉన్నారని సమాచారం. హైదరాబాద్లోని 3 ప్రధాన ఆసుపత్రుల్లో అంటే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ఇలా ఒక్కరోజుకు దాదాపు 6,000 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు పెరుగుతున్నందున సర్కార్ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది సెలవులను రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్లో మలేరియా కంట్రోల్ యూనిట్ ఉన్నప్పటికీ అది ఉపయోగం లేకుండా ఉండటం తీవ్ర ఇబ్బందిని కలిగిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీ పర్వం కొనసాగుతోంది. వాస్తవానికి సీజనల్గా వచ్చే జ్వరాల బారి నుండి కాపాడుకోవటానికి ఎవరికి వారే తగిన చర్యలు తీసుకోవాలి. నగరంలో సాధారణంగా కాలుష్యం బారిన పడిపోవటం వల్ల మానసిక రోగాలు కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురుస్తున్న ఈ సీజన్లో తగినంత జాగ్రత్తలు ఎవరికి వారే తీసుకోవాలని ఆరోగ్య శాఖ కూడా ప్రజలను హెచ్చరిస్తోంది. ఇది ఈ వారం రాజకీయ సమీకరణలపై కాచం కామెంట్స్. నెక్స్ట్ వీక్ మరికొన్ని రాష్ట్ర రాజకీయాలపై కాచం కామెంట్స్ మరికొన్ని చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్.